చాలా శక్తివంతమైనటువంటి శివ మహాపురాణం అధ్యయనం చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు శివ మహాపురాణంలోని సంహితలు శ్లోక సంఖ్య. ఈ శివ మహాపురాణం వేదతుల్యం. ఇది తొలుత పరమేశ్వర నిర్మితం. ఇందులో విద్యేశ్వర, రుద్ర, వినాయక, ఉమ, మాతృ, ఏకాదశ రుద్ర, కైలాస, శతరుద్ర, కోటిరుద్ర, సహస్రకోటిరుద్ర, వాయు, ధర్మ సంహితలనే ఖండములు ఉన్నాయి. ఈ 12 సంహితలు మహాపుణ్యప్రదాలు. వీటిలోని శ్లోక సంఖ్యను చెబుతున్నాను వినండి. విద్యేశ్వర సంహితలో 10,000, రుద్ర, వినాయక, ఉమ, మాతృ సంహితలో ఒక్కొక్క దానిలో 8,000, ఏకాదశ రుద్ర సంహితలో 13,000, కైలాస సంహితలో 6,000, శతరుద్ర సంహితలో 3,000, కోటి రుద్ర సంహితలో 9,000, సహస్రకోటి రుద్ర సంహితలో 11,000, వాయు సంహితలో 4,000, ధర్మ సంహితలో 12,000 ఇలా శ్లోకాలు ఉన్నాయి. మొత్తం 1,00,000 శ్లోకాల గ్రంథం ఇది. త్రికాలవేది అయిన భగవాన్ వ్యాస మహర్షి కలియుగంలో పుట్టబోయే మనుష్యులు అలసులు, మందబుద్ధులు, అల్పాయుష్కులు అని ఎరిగి 7 సంహితలు 24,000 శ్లోక సంఖ్య కలదిగా ఈ పురాణాన్ని సంక్షేపించారు. ఇది పురాణాలలో 4వది. అసలు ఈ పురాణ వాంగ్మయం యొక్క పుట్టుక ఏమిటంటే, పరమేశ్వరుడు సృష్ట్యాది యందు శతకోటి శ్లోక విస్తరమైన ఒకే పురాణాన్ని నిర్మించాడు. క్రమంగా కాలగమనంలో వచ్చే యుగ భేదాలను అనుసరించి పుట్టబోయే మనుష్యులు అల్పతర ఆయుషులవుతారని జ్ఞానదృష్టితో పరికించిన మహర్షులు అధ్యయన సౌలభ్యం కొరకు దానిని సంక్షేపించారు. ద్వాపర యుగాది యందు కృష్ణ ద్వైపాయనాది మహర్షులు ఏకపురాణంగా ఉన్నదానిని 4,00,000 శ్లోక సంఖ్యకు సంక్షేపించి 18 పురాణాలుగా విభాగించారు. అలా సంక్షేపింపబడిన ఈ శివ మహాపురాణంలో విద్యేశ్వర సంహిత, రుద్ర సంహిత, శతరుద్ర సంహిత, కోటిరుద్ర సంహిత, ఉమా సంహిత, కైలాస సంహిత, వాయు సంహిత అనే 7 సంహితలున్నాయి. అఖండ భూమండలాధిపత్యాన్ని వహించి శాసించే సార్వభౌముని చెంతకు చేరటానికి అందరికీ అవకాశం ఉండదు. ప్రజలు భయకంపితులవుతారు. వేదానిది సార్వభౌమ స్థానం. అందుకే వేదం ప్రభు సంహితమని చెప్తారు ఆప్తులు. పురాణాలు మిత్ర సంహితాలు. ఇవి మిత్రుని వలె లాలించి హితోపదేశాన్ని చేస్తాయి. పురాణాలన్నీ వేదతుల్యములే. ఈ శివ మహాపురాణం వేదతుల్యం, శ్రేష్టతమం, మోక్షదాయకం, చతుర్విధ పురుషార్థ సాధకం, జీవన్ముక్తి కారకం, ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక దుఃఖ నివారకం, సకల కల్మష ఆరకం, దురితక్షయ నివారకం, మంగళప్రదాయకం, అఖండ అద్వైతానంద ఆత్మ సాక్షాత్కార తారకం, సాధ్య సాధన విచారము, శ్రవణ మనన కీర్తనలు. ఎంతో కుతూహలాన్ని రేకెత్తించే శృతిని పలుకులు విన్న ఋషులు అలాంటి మహాపురాణాన్ని ఆదరంతో వినిపింపమని కోరగా సూతుడు సుప్రహర్షుడై శంకరుని స్మరించి ఇలా ప్రారంభించాడు. ఋషులందరూ శ్రీవర్ధనుడైన శంకరుణ్ణి ధ్యానింతురుగాక. వేదసారము, పురాణ శ్రేష్టము అయిన ఈ మహాశివాపురాణమును ఆలకింతురుగాక. దీనిలో భక్తి, జ్ఞాన, వైరాగ్యములకు సంబంధించిన విషయములు ఉన్నాయి. ఉపనిషత్తుల యందు సిద్ధాంతీకరింపబడిన సత్ అనగా పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి విశేషంగా చెప్పబడింది. పూర్వకల్పం గతించి ప్రస్తుత కల్పం యొక్క ప్రారంభంలో 6 గణాలకు చెందిన మహర్షులు సమావేశమయ్యారు. వారిలో వారికి పరబ్రహ్మను గురించి చర్చ జరిగింది. సమాధానం దొరకక అది వివాదంగా మారింది. అప్పుడు వారందరూ నాశరహితుడైన బ్రహ్మగారిని దర్శించి అంజలి బద్దులై వినయంతో ఇలా ప్రశ్నించారు. ఓ పితామహ, నువ్వు సృష్టికర్తవు, ఆదిజుడవు, కారణములకు కారణమైన వాడవు, సర్వతత్వములకు అతీతమైన తత్వమేది? పురాణ పురుషుడు ఎవరు? పరుని కంటే పరుడెవ్వడు? అవ్యక్తానికి సైతం ఆధారభూతుడెవరు? బ్రహ్మగారిలా అన్నారు. మహర్షులారా, సావధానంగా వినండి. ఎవరిని గూర్చి చెప్పటానికి వాక్కుకు సామర్థ్యం లేదో, ఎవరిని మనస్సు కూడా ఊహించనేరదో, ఇంద్రియములు, పంచభూతాలతో కూడిన జగత్తు ఎవరి నుండి ఉద్భవిస్తున్నదో, త్రిమూర్తుల కంటే కూడా ఎవరు పూర్వుడో అట్టివాడు మహాదేవుడొక్కడే. ఆయన సర్వజ్ఞుడు, జగదీశ్వరుడు. పరాభక్తితో ఆయనను దర్శించడం కంటే వేరే మార్గం లేదు. రుద్రుడు, హరిహరులు, ఇంద్రాది దేవతలు పరాభక్తి తత్పరులై నిత్యము ఆయన దర్శనము
ఆయన దర్శనం కొరకు ఆకాంక్షిస్తూ ఉంటారు. శివభక్తి ఒక్కటే మోక్షకారకం. లోకంలో చెట్టు నుండి విత్తనము, విత్తనం నుండి చెట్టు ఎలా ఉద్భవిస్తున్నాయో అలాగే దైవానుగ్రహం వల్ల భక్తి, భక్తి వల్ల దైవానుగ్రహం లభిస్తాయి. కనుక ఓ ఋషులారా, అట్టి మహాదేవుని అనుగ్రహం కొరకు మీరు భూలోకం వెళ్ళి 1000 సంవత్సరాల దీర్ఘ సత్రయాగాన్ని అనుష్ఠించండి. భూలోకం ఒక్కటే కర్మభూమి. యజ్ఞేశ్వరుడైన శివుని అనుగ్రహం వల్ల మాత్రమే వేద విద్యాసారమైన సాధ్య సాధనములు తెలుస్తాయి. మునులు ఇట్లా అన్నారు: పితామహ, లోకంలో సాధింపవలసిన వాటిలో ఉత్తమమైన సాధ్యమేది? దానికి ఉత్తమమైన సాధనమేది? సాధకుడు ఎలా ఉంటాడు? మాకు ఈ సాధన స్వరూపాన్ని గురించి చెప్పండి. బ్రహ్మగారి సమాధానం: శివపదమును పొందుట ఒక్కటే సాధ్యము. శివభక్తి ఒక్కటే సాధనము. శివానుగ్రహం చేత సిద్ధించిన సంస్కారం చేత అనిత్యమైన ఇహలోక ఫలములయందు ఆసక్తి లేనివాడే సాధకుడు. వేదోక్త కర్మలను నిష్కామంగా ఆచరించి తత్ఫలాన్ని పరమేశ్వరునికి అర్పిస్తే ఆ సాధకుడు సాలోక్య, సామీప్య, సారూప్యాది ఫలాలను పొందుతాడు. భక్తి తీవ్రత అనుసరించి ఫలప్రాప్తి ఉంటుంది. భక్తిలో అనేక సాధనాలు ఉన్నాయి. వాటిని సాక్షాత్ ఈశ్వరుడే బోధించాడు. వాటిని సంక్షిప్తం చేసి మీకు సారాన్ని మాత్రం అందిస్తాను. శివ పదాన్ని పొందటానికి మహాసాధన మాత్రమే మార్గం. మహామహిమోపేతమైన శివగాథలను చెవులతో వినటం, ఆయన మహిమను వాక్కుతో కీర్తించడం, ఆయనను ఎల్లప్పుడూ మనస్సులో ధ్యానించటం, ఈ 3 కలిసి మహాసాధన అనబడుతుంది. ఇది శృతి సమ్మతమైన మార్గం. మీరీ సాధనతో సర్వోత్కృష్టమైన సాధ్యమును పొందగలరు. సర్వార్థ సాధకమైన ఈ సాధనాన్ని తత్పర బుద్ధితో అనుష్ఠించండి. లోకంలో మానవుడు ముందు ఒక వస్తువును కంటితో చూసి తరువాత తత్ప్రాప్తికి ఉపాయాన్ని అన్వేషిస్తాడు. అప్రత్యక్షమైన వాటి విషయంలో చెవులతో విని ప్రవర్తిస్తాడు. అలాగే జిజ్ఞాసు అయిన వాడు ముందు గురుముఖత శ్రవణం చేసి తరువాత సంకీర్తనను, ఆపైన మననమును శ్రద్ధతో చెయ్యాలి. అలా చేస్తే కొంతకాలం పిమ్మట భక్తుడు సాలోక్య, సామీప్యాది క్రమంలో సారూప్యాన్ని పొందుతాడు. ఈ సాధనలో నిమగ్నమైన భక్తునికి ఏ రోగాలు సమీపించవు. వ్యాధులన్నీ నశిస్తాయి. ఎప్పుడూ ఆనందంలో మునిగి తేలుతూ ఉంటాడు. ఈ సాధన ప్రారంభంలో క్లేశాన్ని కలిగించిన అభ్యాసం వల్ల సాధకుడు తరువాత అనేక శుభాలను పొందుతాడు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణ మస్తు. తరువాత వీడియోలో లింగము ఉద్భవము.